పోసాని కృష్ణమురళి సిఐడి కస్టడీ విచారణ ముగిసింది. పోసానిని 4 గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు. విచారణలో అనేక విషయాలపై పోసానిని అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక కస్టడీకి మరోసారి కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పోసాని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. సిఐడి అధికారులు దాదాపు 4 గంటల పాటు పోసాని కృష్ణమురళిని విచారించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. అనేక విషయాలపై విచారణలో పోసానిని అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోసారి కస్టడీకి సిఐడి అధికారులు కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పోసాని కృష్ణమురళిని ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా 4 గంటల పాటు కూడా అన్ని ప్రశ్నవర్షం కురిపించారు. సిఐడి అధికారులు దాంతో పాటుగా లాయర్లకు కూడా సమక్షంలో కూడా ఆయన్ని విచారించారు. విచారించిన అనంతరం కూడా అక్కడి నుంచి కూడా అతన్ని హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి కూడా ఆయన కోర్టులో ప్రవేశించే అవకాశం అయితే ఉంది. అయితే దాదాపుగా 4 గంటల పాటు కూడా విచారణ చేశారు. ఇందులో కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించడం చెప్తున్నారు. ఇందులో సంబంధించినటువంటి అంటే ఎవరు ఇతను ప్రేరేపించారు, లేదనుకుంటే వైసీపీ ప్రధాన కార్యాలయం ఏమన్నా వచ్చినాయా లేదనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ప్రేరేపించిన దాని ప్రధానంగా కూడా ఆయన అనేక క్వశ్చన్లు చేశారని చెప్పేసి కూడా వాళ్ళ న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం మరొకసారి పోసాని కృష్ణమురళిని కూడా విచారించే అవకాశం అయితే ఉందని చెప్పేసి కస్టడీ పిటిషన్ మరోసారి కూడా అతన్ని మళ్ళీ కస్టడీ ఇచ్చిన అవకాశం ఉందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బెయిల్కి సంబంధించి కూడా అతని మీద ఇప్పటికే వాదన జరిగాయి, కానీ దాన్ని మాత్రం మళ్ళీ తరబడి బొమ్మత వాయిదా అని చెప్పేసి న్యాయమూర్తి చెప్తున్నారు. ఓకే నాగరాజ్.